వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు అయితే ఇది మన కొత్త ఛానల్ అనమాట. పాత ఛానల్ ఎగిరిపోయింది, ఏటేం తెలియదు కానీ సైడ్ అడుగుతుంది కానీ అది అవ్వట్లేదు. అందుకే దాన్ని లాగౌట్ చేసి ఇంకో ఛానల్ క్రియేట్ చేశాను. దీని పేరు ఇంకా పెట్టలేదు, దీనికి మళ్ళీ మంచి పేరు పెడదాం. అందుకే ఇప్పుడు నేను ఇంకొక రైటింగ్ ఏది అనట్లేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్. ఎందుకంటే ఇది ఎందుకు పెట్టాలని కూడా నాకు కూడా తెలియదు. అదే 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 మ్యాజిక్. ఇప్పుడు మా నాన్నకు బాగాలేదు, మా అమ్మ ఉదయం 4 గంటలకు వెళ్ళారు, మా అత్తలే వచ్చారు, బ్లెస్ అందరూ అక్కడ ఉన్నారు. జస్ట్ బ్లెస్ అంటే మీ అందరికి తెలిసి ఉండొచ్చు. నా పాస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నట్టు వాళ్ళు కూడా వచ్చారు. అందుకే మేము నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, ఓకే? సో మనం ఇప్పుడైతే అవునా ఈ దారి వేరే దారి గైస్. దారి అమ్మో కుక్కలంటే ఆడుతుంది చెప్పి ఈ దారి నుంచి వచ్చాం. అదే మాకు ఉన్న స్పెషాలిటీ. సో గైస్ మనం అక్కడ ఇంటికి వెళ్ళేంత వరకు ఇలా మాట్లాడలేం కాబట్టి అసలు మనం చాలా పద్ధతి మొత్తం ఎవడో పాట కూడా వేసాడు అక్కడ. బై నార్మల్ అయితే వచ్చాం, పైకి అంతా వెళ్దాం. అసలు అందరూ ఎక్కడ ఉన్నారు, అందరూ వచ్చేస్తారు. సో గైస్ ఎక్కడికి వెళ్ళాం మమ్మల్ని ఆర్ట్ సౌండ్లే కదలగల. ఇందాక ఆర్ట్ సౌండ్ అయితే వస్తూనే ఉంది, అక్కడి నుంచి వస్తూనే ఉంది. ఓకే ఓకే ఓకే. పాపం ఆఫీస్ సౌండ్ పొక్కుకోళ్ళు వేసుకొని పాపం చూడండి అది ఎలా గడుస్తుందో. అదిగోండి. ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇప్పుడు మనం బిఎండబ్ల్యూ ఛార్జింగ్ పెట్టడానికి వచ్చాం. బిఎండబ్ల్యూ చూపిస్తుంది అండి, ఇదిగోండి బిఎండబ్ల్యూ. సో గైస్ ఆ బిఎండబ్ల్యూకి ఇప్పుడైతే వర్షం పడుతుంది కదా, అది బిఎండబ్ల్యూ ఛార్జింగ్ వస్తుంది. మళ్ళీ ఏదైతే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. కవర్ చేయాలని మనం కవర్ చేయాలి. కవర్ చేయడానికి కవర్ బాగుంటుంది. చూడండి కవర్ చూడండి అలాగే అంత బాగుంది. చూసారు అంత నీట్గా ఉంది కవరు. ఇలా నీట్గా ఉంటే అలాగే వేస్తాం గైస్. సో గైస్ ఇప్పుడు మేము ఈ బిఎండబ్ల్యూ ఛార్జింగ్ కట్టడానికి మేము చేసిన సాక్స్ అనేది చూపిస్తాం చూడండి. ఫస్ట్ డిక్కీ ఓపెన్ చేసాం, ఇది తీస్తాం మళ్ళీ ఎట్టాలి కదా, అది అలా అక్కడి నుంచి అలా తీసుకు ఆ ప్లగ్ పెట్టాం. ఎంత కష్టపడ్డాం తెలుసా గైస్. చేసిన ఒక పని లేదు, పాస్ వేసుకొని వచ్చింది వేపగొంట నుంచి. సో ఇంటి దగ్గర తేవలేరు, మనం నార్మల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకున్నాం, ఏం చేద్దాం. ఓకే సో గైస్ ఇప్పుడు మనం అయితే హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్ అయితే ఎవరెవరు ఉన్నారు చూడండి. ఇక్కడైతే మనం కొంచెం గట్టిగా మాట్లాడడం కావద్దు, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఆడారు వాడుతారులేండి గైస్, వాడు వదిలేండి. ఓకే బాయ్. సో గైస్ మళ్ళీ వచ్చేసారు. ఎప్పుడైతున్నాం నేను హాస్పిటల్కి వెళ్ళాను మా నాన్న దగ్గరికి, కానీ అప్పుడు నేను వీడియో చేయలేదు ఎందుకంటే ఫాస్ట్తో పెట్టేదాన్ని. కాబట్టి మళ్ళీ వీడియో చేస్తే బాగుందని చెప్పి వీడియో చేయలేదు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఆల్మోస్ట్ 2 hours అయిపోతుంది. హాస్పిటల్కి వచ్చి ఎంతసేపు వచ్చేసాను నన్ను మాత్రం అడగండి. ఓకే ఇప్పుడు మనం అయితే సర్చ్ ఆపరేషన్ అయితే చేయబోతున్నాం అనుకుంటున్నాం. పైకి వెళ్దాం ఫస్ట్, చల్లగా ఉంది కదా. మళ్ళీ ఎండ కూడా ఎక్కుతున్నట్టు ఉంది, అందుకే అక్కడ ఎవరన్నా చూడండి గైస్, దగ్గరికి చూపిస్తా. మళ్ళీ భయపడకూడదు మరి చెప్తున్నాను, చూసుకోండి. ఇదిగోండి చెప్పాను కదా భయపడకూడదని చెప్పి మీరు ఎవరు భయపడకండి. చూసారా ఆడుకున్నాము, నువ్వు అసలు ఏ క్లాస్ చెప్పు ఇప్పుడు ఒకసారి. ఆడుతావు ఇంకా? నేనే ఆడుతా. సో గైస్ సెంటర్లో వచ్చినారు, ఎవరైనా ఆడుతున్నాను చూడండి ఒకసారి. సెంటర్లో వచ్చిన ఎవరైనా ఆడుకున్న ఆసంట వచ్చేయండి ఇక్కడికి మా ఇంటికి. ఒక్కటిగా ఇక్కడ ఎంత చదువుతున్నా దున్నపోత అయితే ఉంటుంది, ఆ దున్నపోత అయితే ఆడుకుంది. ఓకే ఇదైతే దూడ కింద లేక దూడ ఉంది. ఓకే సరే ఎంత బాగుంది కొండలు. కానీ వైజాగ్లో మాత్రం ఈరోజు అయితే వెదర్ ఫుల్ బాగుంది, భలేగా ఉంది. అందులోనే మన స్కూల్ కూడా
సెలవు వచ్చింది ఈరోజు. మాకు స్కూల్ సెలవు ఇచ్చారు కానీ బ్లెస్సీ కాలేజ్ ఎగ్గొట్టింది. బ్లెస్సీ నువ్వు కాలేజ్ ఎగ్గొట్టావు కదా? కాదు, సెలవిచ్చాడు. కట్ భలేగా ఉంది గైస్ వెదర్ మాత్రం క్లౌడీగా. నీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ ఇక్కడ బయట మాత్రం భలేగా ఉంది చూడడానికి. అయితే చిన్న ఎండ కూడా అయితే కాసినట్టు ఉంది, కొంచెం వేడయింది వెదర్. మీకు ఒకటి చెప్పాలా? నువ్వు ఎన్ని గంటలు లేసావు బ్లెస్సీ? నువ్వు ఎన్ని గంటలు లేసావు? 4 గంటలకి. మరి నేను ఎన్ని గంటలు లేసాను? 4 గంటలకి. ఎన్ని గంటలు పడుకున్నాను? సో గైస్ 4 గంటలకి ఎందుకు లేసామంటే మా నాన్నకి బాగాలేదని చెప్పాను కదా. ఇగో వీళ్ళు వేపగుంట నుంచి వచ్చారు, మేము ఇక్కడి నుంచి వచ్చాము. ఎంత ఎంత ఫాస్ట్గా వచ్చింది తెలుసు గైస్. 4 గంటలు లేపుతారు మమ్మల్ని అందరినీ. వీళ్ళు అక్కడ వేపగుంట, మేము ఇక్కడ 4 గంటలు లేపితే ఇలా మళ్ళీ వస్తారేమని చెప్పి డోర్లు వేస్తే నేను ఇగో మంచం మీదకి వెళ్ళి సెల్ చూసుకుంటున్నాను. వీళ్ళంతకీ రారని చెప్పి 4 గంటల నుంచి 6 గంటల వరకు లేచి ఉన్నాను. ఇంక నా వల్ల అవ్వలేదు, కళ్ళు మండిపోయి ఉడికిపోయాను. ఇంకా పడుకునిపోతే నెక్స్ట్ వీళ్ళు నాకు ఫోన్ వచ్చింది ఫస్ట్ నాన్న నుంచి. ఎత్తలే, పడుకొని ఉన్నాను. పడుకుంటే నేను లైన్. దాని తర్వాత ఫోన్ వచ్చింది, ఇంకో ఫోన్. అప్పుడు లేచింది, సౌండ్ వచ్చింది. దాని తర్వాత దాని తర్వాత నాన్న ఫోన్ చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇగో వీళ్ళు వచ్చారని చెప్పి బ్లెస్సీలు అందరూ ఎక్కడ ఉన్నారు, త్వరగా వచ్చేయండి అని చెప్పి మా నాన్న అంతే వెంటనే అక్కడ ఎంత ఫాస్ట్గా బ్రష్ చేసి వెంటనే ఇలా వస్తాం. ఇంకా స్నానం కూడా చేయలేము. ఇంకా చేయరు అంతే. నీ పళ్ళు చూపి ఒకసారి. బ్రష్ చేయదు ఇది మాట్లాడుతుంది కంపు గురించి. నేను చేయలేదా? అయ్యో గాయ్స్, నన్ను తప్పు పడుతున్నారు గాయ్స్. నువ్వు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు. నిజంగా యూట్యూబ్ లో ఆడుతాను గాయ్స్, నిజంగా గాయ్స్ నేను బ్రష్ చేశాను. పళ్ళు చూపించు ఫస్ట్ నువ్వు. గాయ్స్ ఈడే పెద్ద పాస్వర్డ్ అని అంటున్నాడు. నేను బ్రష్ చేసి లేచి వెంటనే వస్తాను. ఇది గైస్ వీడియోలు చేయాలన్న ఆతృత కూడా లేదు అసలు. అసలు మెయిన్ ఛానల్ పోయిందే దీనివల్ల. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇదే ఈ ఓవరాక్షన్ వల్ల మెయిన్ ఛానల్ పోయింది. అసలు ఆ ఛానల్ ఎందుకు పోయిందో కూడా తెలియదు గేస్ మాకు. అసలు నొప్పి వల్ల కాదు. నేను స్కూల్కి వెళ్ళి వచ్చి ఇలా అకౌంట్ చూసాను, అకౌంట్స్ మొత్తం ఎరేజ్ అయిపోయింది. యూట్యూబ్ అకౌంట్లోకి వెళ్తుంటే అకౌంట్ యాక్టివేట్ అవ్వట్లేదు. మెసేజ్ చేసింది. ఏది చెప్పు నాకు, ఏది చెప్పు. నేనేం చెప్పాను గాయ్స్? నేను మెసేజ్లు పెట్టిన గంట తర్వాత గంట కూడా కాదు, నెక్స్ట్ డే ఇచ్చింది రిప్లై నాకు. గాయ్స్ కొంచెం బిజీ వల్ల, అంటే మాకు కొంచెం ఇంటర్ క్లాసెస్ వల్ల, అంటే మేము కూడా కొంచెం బిజీ అయిపోయి ఇన్స్టాగ్రామ్ పెట్టిన మెసేజ్ల తర్వాత నేను చూడలేదు గాయ్స్. తప్పుగా అయితే క్షమించండి గాయ్స్. అలాగైతే ఎన్నోసార్లు నేను ఓకే. నువ్వు కాలేజ్ ఉన్నావు అనుకో. నువ్వు ఎన్ని గంటలకు వస్తావు కాలేజ్ నుంచి? 5కి గాయ్స్. నేను ఎన్ని గంటలు పెట్టాను మెసేజ్? ఏమో గాయ్స్ తెలీదు. నేను 7కి పెట్టా. అయితే నెక్స్ట్ డే రిప్లై వచ్చింది 7. నెక్స్ట్ డే 7కి వచ్చింది మళ్ళీ నాకు రిప్లై. నెక్స్ట్ డే ఈవినింగ్ 7కి వచ్చింది. 8 టైంకి వచ్చింది కరెక్ట్గా మెసేజ్ రిప్లై. ఎందుకంటే అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో చాటింగ్లో ఉంటుంది కాబట్టి. నీళ్ళకి కాదు గాయ్స్. నేను స్క్రీన్ షాట్ వేస్తాను గైస్. నా దగ్గర లాగిన్ పాస్వర్డ్ ఉంది. ఇప్పుడు ఆ పాస్వర్డ్ పెట్టి మరి స్క్రీన్ షాట్ వేస్తాను. మీకు మొత్తం ఎన్ని 1 కాదు 3 2 కాదు 4 గైస్. 4 నా ఫోన్లో లాగిన్ అయింది గైస్. అది ఖచ్చితంగా పెడతాను మీకు 4 స్క్రీన్ షాట్లు. ఇక్కడ ఒకటి ఖచ్చితంగా చూడండి. ఎట్టుకోండి గాయ్స్, నాకేం పనిలేదు. అందులో ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వరకు వాళ్ళతో మా ఫోన్ మాట్లాడింది. చాలు కాదు గాయ్స్, వేరే అమ్మాయి గాయ్స్. నిజంగా వేరే అమ్మాయి. భలేగా వస్తుంది ఫోన్. అబ్బాయి కాదు గాయ్స్, అమ్మాయి. అత్త వీడియో చూసింది అనుకో, తనద్దు నిన్నే ఫస్ట్.
అబ్బాయి నీకు ఎవరు చెప్పారు guys? చెప్పాను కదా, దూడ లేక దూడ. సరే ఎవడరాడు ఇప్పుడు వాయిస్తాడు డబ్బులు. సో గైస్ భలేగా అయితే చల్ల గాలి వస్తుంది. మన పేరు చేద్దాం అయితే చెప్పండి. సో గైస్ భలే ఉంది చూడండి కొండలు. బాయ్స్ మీకు పర్లేదు అలాగా ఇనొక్కడితో మాట్లాడుతున్నారు. వాళ్ళకి పని ఉంది, వాళ్ళకి ఖాళీ దొరకడం చూస్తున్నారు. నీకేమి గాయ్స్ కొంచెం చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరా? సో గైస్ ఇది మళ్ళీ రీక్లిప్ వేస్తాను చూడండి, ఓకేనా? లైక్ గాయ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరా? సో గైస్ నెక్స్ట్ ఆడికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం నెక్స్ట్? ఏంటి టీప్ వేసుకుందాం పని చెప్పి. గాయ్స్ కాబట్టి గోలా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం చెప్దాం. ఎక్కడికి వెళ్దాం? ఫాస్ట్ దగ్గరికి వెళ్దామా? ఇంకా ఫాస్ట్ దగ్గరికి వెళ్దాం. వెరీ వస్తున్నాం ఏంటి వస్తున్నాం ఏంటి? ఇల్లు తుడుచుకొని మాకేం పని లేదు అనుకుంటారా? దీనికేం పని ఉంది? ఇప్పుడు వరకు ట్యాబ్ నొక్కింది, దాని తర్వాత నా సెల్ తీసుకొని నొక్కింది, దాని తర్వాత ఇప్పుడేమో చిన్న ఫోన్ కూడా అవ్వలేదు గైస్. చిన్న ఫోన్లో ఫోన్ చేసి చూపిస్తాను చూపిస్తాను. ఇదిగోండి చిన్న ఫోన్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి చిన్న ఫోన్ కూడా అవ్వలేదు గైస్. మీకు కనిపిస్తుంది ఇదిగోండి చూడండి. ఇదిగోండి చూడండి. ఫోకస్ అవ్వట్లేదు గైస్. ఓకే చూడండి. ఫస్ట్ కాంటాక్ట్స్ చూద్దాం అండి, చూస్తాను. మనం బ్లర్ చేసుకున్నాం, మిస్డ్ కాల్స్ కాదు, కాల్ టైమ్స్. అదిగోండి ఫస్ట్ ఇదిగో చూడండి, కింద చూడండి. నీకు అది చూడండి ఎంత ఉందో. మిగతా చూస్తుంది చూడండి. జస్ట్ కాల్, ఆల్ కాల్స్ చూడండి, ఆల్ కాల్స్. పాప ఇదే పాపలాగా ఉంది. ఇంకో పాపకు ఫోన్ చేసి చెప్తుంది పాప అని చెప్పి. ఈ పాపకి ఒక పని లేదు, ఆ పాపకి ఇంకా పని లేదు. ఈవిడ గారు కాలేజ్కి వెళ్ళాలని చెప్పి ఆవిడ గారు కూడా కాలేజ్కి వెళ్ళదంట. పాప వెళ్ళలేదు గాయస్, నా వల్ల ఉండిపోయారు. నీ వల్ల ఎందుకు? నువ్వు ఎందుకు వచ్చేసరా? మేము ముగ్గురు ఉంటాం గాయస్. ఒక అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోయింది, ఇంకా ఇద్దరు ముగ్గురం గాయస్. మా ఇద్దరితో ఇంత అమ్మాయి ఉంటుంది గాయస్ కొత్తగా. అయితేనేమో నేను కూడా మా అమ్మమ్మకి బాగాలేదని చెప్పి 4 గంటలకు వచ్చాం. అయితే ఒక అమ్మాయికి తెలిసింది నేను రానని, మరి ఇంకో అమ్మాయికి అయితే తెలియదు. అమ్మాయి కొంచెం నమ్మే సీరియస్ అయ్యింది. ఎలా అంటే ఈ తప్పకుండా ఎలా వెళ్ళిపోతావు అని కొంచెం గొడవడినట్టు మాట్లాడింది గాయస్. అలా తప్పు కదా కొంచెం నమ్మిది అర్థం. ఈ సమంత హీరోయిన్ మీద అరడం తప్పు కదా. అరే కట్ చేసుకోండి, ఇది కట్. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది నాకు అర్థం కాదు. సో గైస్ భలే వెతరైతే భలే ఉంది. ఇదిగో లైవ్లో గొడవ చూపిస్తాను చూడండి. సో గైస్ ఈవిడ గారు గోలెట్ తెలుసా? ఫస్ట్ మొత్తం ట్యాబ్ దొరకలేదు. ట్యాబ్ దాస్తే ఆ ట్యాబ్ కోసం ఎన్నెన్ని గొడవలు పెట్టింది మాకు. ట్యాబ్ దొరకలేదంట, మాట్లాడదంట. ట్యాబ్ ఇచ్చిన తర్వాత ఉంటుందా? నన్ను హాట్స్పాట్ ఆన్ చేయమని. నా దాంట్లో నెట్లేదా, నన్ను హాట్స్పాట్ ఆన్ చేయమంట. నేను నిస్తాను అన్నట్టు అమ్ముకుని చూపిస్తుంది చూడండి. బాబోయ్ ఫోన్ చేసి నువ్వు చేసా బాబు. ఆ ట్యాబ్లో సిమ్ లేదు. ఆ ట్యాబ్ ఫోన్ చేద్దామంటే ఆ ట్యాబ్లో సిమ్ లేదు. ఆ ట్యాబ్ ఎక్కడ ఎత్తకాలో తెలియదు మాకు. అక్కడికి ఎక్కడ ఉంది తెలుసు ఆ ట్యాబ్. చాలా కామెడీ ప్లేస్ గైస్ అది. చూపిస్తాను మీకు, ఎగ్జాంపుల్ చూపించాలంటే మీకు చూపిస్తాను. కిందన ఉయ్యాలు ఉందా? ఆ ఉయ్యాలకి కిందన మ్యాట్రెస్ ఉందా? మ్యాట్రెస్ రాబులు పెట్టారు కదా సేవలో తీసుకెళ్ళి. అది తీసుకొచ్చి మా తమ్ముడు తీసుకొచ్చి చెప్తే నువ్వు ఇలాగే అది ఇలాగే. గాయ్స్ ఇప్పుడు దొరికింది అంటే హ్యాపీనెస్ ఉంటుంది కదా గాయ్స్, అందుకే నవ్వాను. హ్యాపీనెస్ అలాగా కదా ఏడుస్తుంది గైస్. వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళతో గొడవ ఆడినందుకు. ఏం చేస్తాం గాయ్స్, మా ఫ్రెండ్ హాస్టల్లో ఉంటున్నారు పాపం. వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో. మీతో గోల్ పడ్డాం కదా. కొంచెం కందుకూరు వచ్చి ప్రార్థన చేయరా గాయ్స్. నీ పేరు చెప్తావా గైస్? గాయ్స్ నా పేరు బ్లెస్సీ. అయితే నాకు కందుకూరు వచ్చింది, మీరు కొంచెం
నన్ను దీవిస్తే కంటి కురుపు తగ్గిపోద్దని. సరే guys, bye guys. కంటు కురుపుని తెగిపోయేలా చేయండి guys. కన్ను తెగిపోయి కుదుసుకోవాలా చేయండి. ఉమ్ముకుంటాడా రేపు అయిపోతుంది. రేపటికి ఇంత కన్ను అయిపోలే. రేపు చర్చిరా ఈరోజు బాగోదు. రేపు చర్చి గాయస్, అలా అందరి ముందు వెళ్ళాను కదా. సో గైస్ అందరు ప్రార్థన చేయండి. ఏం చేస్తారు? సుత్తర పూజలు చేయకండి గాయస్. సో గైస్ మీకు శుద్ధ పూజ చేయాలండి. జుట్టు ఇస్తాను. ఇగో జుట్టు అయిపోయింది. తీసుకోండి. ఓకే, శుద్ధ పూజ అంటున్నావు. యూట్యూబ్ కూడా తీసేస్తారు ఒకేసారి వీడియో మొత్తం. అదే అదే గైస్ మొన్న వీడియోలో వచ్చి కొండ వెళ్ళిపోతున్నాను. ఇంకా పెద్ద అయిపోగలదు. ప్రార్థించండి గైస్, ప్రార్థించండి గాయస్. ఫ్రెండ్ని కళ్ళు మూసుకుంటాం. దీన్ని ఎవరాశ అంటారు. సో గైస్ ఇప్పుడు మనం అయితే ఆ ఫ్యాషన్ దగ్గరికి వెళ్ళి అయితే ఆడుకున్నాము అంటే మనం వెళ్ళి పంపించరు. సో గైస్ ఈ కామెడీ అంత తమిళ మీద మొత్తం అందరూ నడిచేద్దాం. గాయస్ ఏమనుకుంటున్నారు మీరు? బాయ్ గాయస్, టాటా. భోజనం చేయండి. మాతో మాట్లాడే పనే ఉండదు మీకు. కెమెరాలో వచ్చినట్టు వస్తుంది లేసి ఒకసారి చూడు. ఇంకా రాకండి అయితే. ఆపేవా? ఆపలే. ఓకే, మొత్తం అంతా పిడుగులు నచ్చి పిల్లలు చూపిస్తాం. వాటి దూడ లేక దూడ, ఈవిడ పిల్లి. సో గైస్ ఓయ్ అయిపో వద్దు పడి ఏంటి నీ గోల్ అయితే. సో గైస్ జీటీఎఫ్ వీడియోలు ఎంతమంది చూస్తారు చెప్పండి. మనం జీటీఎఫ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం. ఇది ఖచ్చితంగా ఉంచుతా. గాయస్ నన్ను అలా చూడకండి, సిగ్గా వస్తుంది. వీడియో ఖచ్చితంగా చూడండి. కెమెరామ్యాన్ పట్టుకో. ఎలా గైస్ మనం స్టార్ కూడా చేయలేదు. వెనకాల చూడండి గైస్ ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్. నీ యాసని చూపిస్తాం. గాయస్ ఏం గాయస్ మీరు అలా తయారవుతున్నారు? ఇట్టు వేస్ట్ ఫీల్. సో గైస్ ఒక మంచి ప్రాంక్ వీడియోతో అయితే మనం మీ ముందుకైతే వస్తాం. ఇప్పుడు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అదే గైస్, ఇక్కడే చేస్తాం. వాళ్ళు ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళ మీద మంచి ప్రాంక్ కాల్ చేసి మనం అయితే చేద్దాం. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేద్దాం. పార్ట్ 2 కోసం అయితే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు చేయకండి అని చెప్తున్నాడు మా ఊడు, కొంచెం జాగ్రత్త. ఓకే, మీరు అది పిచ్చిదిలేండి, మాటలు ఏం పట్టించుకోవద్దు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మనం ఇంకా పార్ట్ 2 కూడా మొన్న క్లాస్ లో ఎవరో చంద్రముఖి అన్నాడు. ఎవరు ఒక అబ్బాయి గాయస్ పిచ్చోళ్ళలాగా అలా వాక్కున్నారు. అయితే నాకు ఒక అమ్మాయి చెప్పింది, బ్లెస్సీ నిన్ను ఆ అబ్బాయి ఇలాగా అంటున్నాడు చంద్రముఖి అని. అంటే నేనేమో వెళ్ళి నేను నీకు చంద్రముఖి నాకు కనిపించానా అని అడిగాను గాయస్. నేను తప్పుగా అని అడిగాను గాయస్. చెప్పండి గాయస్. బాయ్ గాయస్, గుడ్ నైట్. చిచి గుడ్ ఈవినింగ్, చిచి గుడ్ ఆఫ్టర్నూన్, బాయ్ బాయ్. టైం ఎంత? స్వీట్ డ్రీమ్స్. టైం ఇప్పుడు ఎంత 2 అవుతుంది, 2:30 అంత అవుతుంది. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అంట. నైస్. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే పార్ట్ 2 కోసం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నేను 10 సార్లు చెప్పినట్టున్నాను ఇప్పటికి. అండ్ ఈ పార్ట్ 2 అయితే మనం చాలా పెద్దగా చెబుతున్నాం. ఇది పైన ప్రాంక్ చెబుతున్నాం. ఏం చెబుతున్నాం అంటే అక్కడ చూపించు ఇటే చూపించు మనం నిన్ను పెచ్చల మీద కానీ తమ్ముడి మీద మాత్రం ప్రాంక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు చిన్న ఓకే ఈ వీడియో అయితే ఆపేద్దాం. సో దాట్స్ ఇట్ గైస్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.